ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 19. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 నుంచి 31 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. వ్యాఖ్యానాంశం: మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చును. వ్యాఖ్యానాంశం: మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చును. వ్యాఖ్యానం: మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 నుంచి 31 వచనాలలో ముందుగానే చెప్పబడిన ఈ విషయాలు ఇశ్రాయేలుకు సంబంధించినవి. ఇవి సంఘము ఎత్తబడే వరకు నెరవేరవు. అయితే ఇంతకు ముందున్న అధ్యాయములలో ఆయనను తిరస్కరించుట వలన సంభవించే పరిణామాలుగా ఇవి చెప్పబడినవి. ఇంకను ఈ తరము వారు ఆ కాలము గుండా సాగిపోవాలన్నట్లుగా ప్రభువు తన శిష్యులకు తెలియచేశాడు. వాస్తవానికి రాబోవు కాలములో క్రీస్తు విరోధి జనాంగములను మోసగిస్తాడు, దేవాలయమును అపవిత్రపరుస్తాడు అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో చదువుతాం. నమ్మకమైన వారిని హింసిస్తాడు అని 16వ వచనంలో చదువుతాం. అయితే ప్రస్తుత యుగములోని క్రైస్తవులు అప్పటికి ఈ భూమి మీద ఉండరు. కావున ఇక్కడ చెప్పబడిన హెచ్చరిక మాటలు క్రైస్తవులమైన మనకు ప్రత్యక్షంగా సంబంధించినవి కావు. అయితే ప్రభు అయిన యేసు తన మహిమతో ఈ లోకమునకు తిరిగి వచ్చే ముందు సంభవించబోవు ఈ సంగతులను గూర్చి ఆయన ఎంతగానో వేదన చెందాడు అని మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనంలో చదువుతాం. ఆ కాలములో శ్రమలు అనుభవించే నమ్మకమైన వారిని గూర్చి ఆయన ఎంతో చింత కలిగి ఉన్నాడు. అలాగే ఆయన ఎవరినైతే తన స్నేహితులను పిలిచాడో వారు కూడా అదే విధమైన ఆసక్తి, కనికరము కలిగి ఉండాలని ఆయన తలంచినట్లుగా యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. వీటిని గూర్చి మనకు ముందుగానే చెప్పుట ద్వారా ఆయనకు మన ఎడల ఎంత ప్రేమ, నమ్మకము ఉన్నదో మనం గ్రహించాలి. ఈ సందర్భంలో ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా పోల్చి చూడండి. ప్రవచనాత్మకమైన ఈ సత్యములను అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది అనుటకు ఈ కారణం చాలదా? అంతేగాక ప్రతి యుగములోనూ జీవించే ప్రభు సాక్షులందరికీ ఇవి ప్రయోజనకరమైన హెచ్చరికలు. ఎందుకనగా సహించుట, ప్రార్థించుట, మెలకువగా ఉండుట అను లక్షణములకు సంబంధించిన ఈ హెచ్చరికలు ఎంతైనా ప్రయోజనకరమైనవి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.